శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 4వ తేదీ బుధవారం ఫిబ్రవరి 2026 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు గారి యొక్క సంచారము చాలా బాగుంది. దశమ స్థానంలో శుక్ర రవిల సంచారము బాగుంది. అలాగే లాభస్థానంలో రాహు గారితో పాటు బుధుడు కూడా చాలా బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయో, ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, మీకు చాలా రోజులుగా కలిసిరాని అంశాలు ఏమున్నాయో అవన్నీ ఇప్పుడు కలిసి వస్తాయి. చాలా రోజులుగా మీరు ఉద్యోగ జీవితంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో అవన్నీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తీరిపోయి అనుకూల ఫలితాలు వచ్చేస్తాయి. అలాగే స్థిర చరాస్తుల విలువలు పెరుగుతాయి, మీ కృషి ఫలిస్తుంది. కొనుగోలు చేయాలి అనుకుంటే కూడా కొనుగోలు చేస్తారు. ఒకవేళ మనము వాటిని అమ్మకం చేద్దాము అనుకున్నా కూడా అమ్మకం అవుతాయి. అయితే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం ప్రయాస ఎక్కువ అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏ పనిలో అయినా మీరు వ్యయ ప్రయాసలకు ఓర్వాల్సిందే. ఇలా చిటికలో పని అయిపోతుంది అని ఏదీ కూడా ఆశించవద్దు. ఏ పనికైనా గోటితో పోయేదానికి గొడ్డలితో అనే ఒక సామెత మనకు ఉన్నట్టుగా అతి సూక్ష్మంగా అయిపోయేది కూడా ఎక్కువగా శ్రమ పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా మీ మీద నిందలు అభియోగాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే మీరు ఎవరికి ఏ జవాబులు చెప్పనవసరం లేదు. నిదానంగా చూడండి, మీకు సమయం వస్తుంది, అప్పుడు జవాబులు చెప్పండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికిప్పుడే మీరు వ్యతిరేకించినందువల్ల అది విషయం పెద్దదవుతుందే తప్ప ఎక్కడా సానుకూల పరిస్థితులు ఉండవు. కాబట్టి మీరు సజావుగానే స్పందించండి. అంటే అన్నారులే అనేటటువంటి భావాన్ని తెలియచేయండి. ఇక్కడ మౌనాన్ని ఏర్పాటు చేసుకోండి. తప్పనిసరిగా మౌనంగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి. స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో ఇప్పుడు చెప్పినట్టుగా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అలాగే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు వాటిని తగ్గించుకునే ప్రణాళికలు వేసుకోండి, ఆచరించండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఇంకా మీరు అనుకున్న స్థాయిలో ఉండబోవడం లేదు కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఇలా ప్రతి విషయంలోనూ ఓర్పు మంత్రాన్ని వహించండి. అప్పుడే మీకు అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి, మౌనంగా ఉండండి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించవలసిందిగా సూచన చేస్తూ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం చాలా అనుకూలం, గురుగారి సంచారం. లాభస్థానం బాగా అనుకూలం, శనిగారి సంచారం. నవమ స్థానం బాగా అనుకూలం, శుక్రాచార్యుల వారి సంచారం. వృషభ రాశికి 3 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఏమి మనకి తెలియజేస్తున్నాయి అంటే, ధనము వచ్చే విషయంలో ఎక్కడ ఆటంకాలు ఉండకుండా ధనం వచ్చేస్తుంది. కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు బాగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. అలాగే గౌరవం పెరుగుతుంది, సన్మాన సత్కారాలు జరుగుతాయి, సంపదలు పెరుగుతాయి, మీ మాటకి విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, విదేశీయానాలు ఉండడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే పితృవర్గరీత్యా బాగుంటుంది, మాతృవర్గరీత్యా మీరు సేవ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు సహాయం దొరికితే దొరికినట్టు, లేకపోతే లేనట్టు, అది ఇదమిద్దంగానే ఉంది ఆ పరిస్థితి. సంతానం బాగుంటారు, సంతోషం కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో చాలా చక్కటి ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఇష్టమైనటువంటి విషయాలే, మనసుకి సంతృప్తి కలిగించే అంశాలే. వీటికి భిన్నంగా రుణభారాల విషయంలో కానీ, భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, ఏదైనా లాటరీస్ అలాంటివి కొందామా అనుకునే విషయంలో కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. భగవంతుడు మనకి ఏది ఇస్తున్నాడో దానితో సంతృప్తి చెందాలి అనే భావనని బలీయం చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. అన్ని అనుకూల పరిస్థితులే ఉండి మీకు కార్యసిద్ధి కలుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము చాలా బాగుంది.
తృతీయంలో కేతువు చంద్రుడు ఇద్దరు బాగున్నారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు మిథున రాశికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, కుటుంబ జీవితం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, మనోబలం సిద్ధిస్తోంది, కార్యసిద్ధి జరుగుతోంది, దగ్గర ప్రయాణాలు లాభిస్తున్నాయి, బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉన్నాయి, చక్కటి ఆలోచనలు చేస్తారు, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబ జీవితంలో కూడా చాలా అనుకూలత సిద్ధిస్తోంది అని చెప్పచ్చు. ఎన్ని రకాలుగా మీ కృషి ఫలించాలో అన్ని రకాలుగాను ఫలిస్తోంది. ఏ ఏ రంగాలలో మీరు కృషి చేస్తున్నారో ఆ రంగాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. ఉద్యోగ జీవితంలో కూడా మీరు కొంచెం ఓర్పు కలిగి ఉండండి, ప్రశాంత జీవితం వస్తుంది మీకు. అలాగే భార్యాభర్తల అనుకూలత కానీ, సంతాన విషయంలో కానీ మీకు చాలా చాలా అనుకూలతలు సిద్ధిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా యోగా చేయండి. చాలా అనుకూలమైనటువంటి అభివృద్ధికరమైన జీవితం మీ సొంతం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క బలము, ఆ సంచార బలమే చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఒక్క గురుబలమే అనుకూలమవుతుందా అనేది చాలామందికి ఒక సందేహంగా ఉంటుంది. గురువుగారి యొక్క బలము దేనికి మనకి పనికి వస్తుంది అంటే, రిపేర్స్, ఇంటికి సంబంధించి ఏదైనా స్థిరచరాస్తులకి సంబంధించిన మరమ్మతులు చేయించుకోవడానికి, దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడానికి, శుభకార్యాల మీద ధనము ఖర్చు పెట్టడానికి, తీర్థయాత్రలు చేయడానికి, దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళడానికి, ఇలాంటి వాటన్నిటికీ ఈ గురుబలం పనికొస్తుంది. మరి మిగతా గ్రహస్థితుల యొక్క బలాలు అంతగా లేవు కదా, ఏం చేయాలండి అంటే, ఇక్కడ మిగతా గ్రహాలకి మనము ఆ గ్రహాలు బలోపేతం అవ్వడానికి, ఆ ఫలితాలు ఉత్తమ ఫలితాలుగా రావడానికి ఇక్కడ మనం గురుబలాన్ని కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. గురుబలం బాగుంది కాబట్టి మనము చేసే దైవ ప్రార్థన కానీ, పూజ కానీ, దానము కానీ, యజ్ఞము కానీ, యాగము కానీ చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ ఫలితాలని మనము అతి త్వరగా అందుకోవాలి అంటే ఈ పరిహారాలు చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అననుకూల పరిస్థితుల మధ్య అనుకూలత రావాలి అంటే దైవధ్యానాన్ని బాగా ఎక్కువగా చేయాల్సిందే. బలం ఉంది కాబట్టి, గురుబలం ఉంది కాబట్టి మీరు చేసేటటువంటి దైవ ధ్యానమైన, యాగమైన, యజ్ఞమైన, తపస్సైన, ధర్మమైన ఏదైనా అతి తొందరగా ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ ప్రస్తుతం ఈ రోజున మీరు చేయవలసిన పని ఏమిటి అంటే దైవ పూజ. ఇది మానకుండా చెయ్యండి, మనస్ఫూర్తిగా చెయ్యండి. భగవంతుణ్ణి, మీ ఇష్ట దేవత ఎవరో వారిని సర్వస్య శరణాగతి పొందండి. తప్పనిసరిగా మీకు చాలా అనుకూలతలు సిద్ధిస్తాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలు ఎదుర్కోవడానికి మీరు ఏదైతే కష్టపడుతున్నారో అవన్నీ కూడా సజావుగా, సమర్థవంతంగా వాటిని మీరు ఎదుర్కోగలిగేటటువంటి సామర్థ్యం మీకు వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలోనూ ఓర్పు కలిగి ఉండాలి, వ్యాపార జీవితంలోనూ ఓర్పు కలిగి ఉండాలి, భార్యాభర్తల అనుకూలత విషయంలోనూ ఓర్పు కలిగి ఉండాలి. అలాగే సంతాన విషయం కానీ, అన్నదమ్ముల విషయం కానీ, కుటుంబ జీవితం కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల వృద్ధి కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, పితృవర్గ రీత్యా కానీ మీరు ఏ అంశము తీసుకున్నా కూడా ఇప్పుడు బలాలు లేకపోవడం చేత ఓర్పు కలిగి ఉండండి. దైవ ధ్యానం చెయ్యండి, సర్వస్వ శరణాగతి చేయండి. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే గ్రహాల యొక్క బలాలు లేవో 2-3 రకాలుగా గ్రహ బలాలు పెంచుకోవాలి. ఒకటి నవధాన్యాలు దానము చేయడము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడము, అలాగే యజ్ఞము చేయడము లేదా హోమము చేయడము. వీటికి ప్రాధాన్యతనివ్వండి, మనశ్శాంతి పొందండి. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్నటువంటి రాహువు, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు, ముగ్గురు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరి ద్వితీయంలోనే కేతువు ఉన్నారు, ఇది కూడా ఇబ్బంది పెట్టే అంశమే. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి
గురువు గారి యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క సంచారము బాగుంది అని చెప్పాలి. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా చాలా బాగుంటూ ఉండగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అనుకోని విధంగా ధనము రావడము, శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి వారు మిత్రువులు అవ్వడము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పెరగడము, ధన ఆదాయం పెరగడము, ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందించదగ్గ విషయాలు అవుతాయి. పై అధికారుల యొక్క మన్ననలు పొందడము, ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలు అవుతూ ఉండగా ఆర్థికపరమైనటువంటి చికాకులు తొలగించుకోవడానికి యోగా చేయండి, కలిసి వచ్చే కాలము. అలాగే కుటుంబ జీవితంలో కూడా అంత చేటు ఇబ్బంది పడకుండా ఉండడానికి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మీకు చాలా వరకు అనుకూలత ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, భార్యాభర్తల సహాయ సహకారాల విషయంలో కానీ, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల విషయంలో కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. మీరు ఊహించిన దానికన్నా తక్కువే మీకు అందుతుంది సహాయము అని చెప్పి తెలియచెప్పగలను. ఇక అనుకోని విధంగా వచ్చే ఖర్చుల్ని మీరు తట్టుకోవాలి అంటే ముందర మానసికంగా స్థిమితులు అవ్వండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేయించుకోవడం మంచిది. నవగ్రహాల పారాయణ చేయడము, అలాగే నవధాన్యాలు ఇవ్వడము తప్పనిసరిగా చేయండి. ఈ రోజంతా ప్రశాంత జీవితంతో ఉంటారు. కన్యారాశి. కన్యారాశి వారికి పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో బుధ రాహువులు ఇద్దరు బాగున్నారు. ఇది చెప్పదగినటువంటి గ్రహస్థితులు అవుతూ ఉండగా లాభాల బాటలోనే ఉన్నారు. ధనము అనుకూలతగా వస్తోంది. అయితే శనిగారి యొక్క స్థితి సంచారము సప్తమ స్థానంలో ఉండి రాశిని చూస్తూ ఉన్న కారణం చేత ఇది రాశి మీద శనిగారి దృష్టి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారన్నమాట. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల అనుకూలతల విషయంలో కూడా అధిక జాగ్రత్తలే తీసుకోవాలి. ఏదైనా వ్యాపారాన్ని విస్తరించుకోవడంలో ఇంకా అధికంగా పెట్టుబడులు పెట్టాలి అంటే అదొకటి ఆలోచించాల్సిన విషయం అవుతుంది. షేర్స్ కొనాలంటే కూడా ఆలోచించండి. కొత్తగా ఏమైనా వ్యాపారాలు ప్రారంభించాలన్నా కూడా మీరు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితే ఉంటుంది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మందలింపులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. దాన ధర్మాలు విరివిగా చేసే ప్రసక్తి కనిపిస్తోంది. వీటిని అదుపులో పెట్టుకోవాలి. కొంచెం మనస్సు దుఃఖపూరితం అవుతోంది. ఈ దుఃఖానికి కారణం తెలుసుకుంటేనే కానీ మీరు ఆ దుఃఖాన్ని ఆపుకోలేరు. ఆ కారణం తెలుసుకునేంత వరకు దుఃఖపడుతూ ఉంటారు. ఇది కూడా మీకు చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శారీరక కష్టం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మీ ఏదైనా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది కాబట్టి కొంచెం శుభకరమైన సుఖకరమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూల పరిస్థితి కనిపిస్తోంది. ధనం వచ్చేది కనిపిస్తోంది. సహాయ సహకారాలు అందేవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం ఆనందించదగ్గ విషయాలే అవుతూ ఉండగా ఈ చెడు పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒకసారి హోమం చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అసలు చెప్పనవసరం లేని విధంగా గ్రహస్థితులు చాలా బాగున్నాయని చెప్పచ్చు. చతుర్థము శుక్రాచార్యుల వారితో యోగిస్తూ ఉన్నది. అలాగే షష్టము శని గారితో యోగిస్తోంది. నవమం గురువు గారితో యోగిస్తోంది. ఏకాదశము చంద్రకేతువులతో యోగిస్తూ ఉన్నది. ఇవి చెప్పదగినటువంటి ముఖ్యమైన ఫలితాలు ఇచ్చే గ్రహస్థితులు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం చాలా బాగుంటున్నాయి గ్రహస్థితులని కూడా విమర్శి చెప్పుకుంటున్నాం. అయితే అసలు ఎవరికి ఏ ఇబ్బందులు లేని విధంగా తులారాశికి ఉంటుందా అంటే అలా ఉండదు. చాలా బాగుంది అని చెప్పడం కారణం ఏంటంటే ఏ చిన్న కష్టం వచ్చినా మీరు దాన్ని అధిగమించగలరు, ఎక్కువగా వచ్చే లాభాలని ఆస్వాదిస్తారు అని చెప్పడం జరుగుతోంది. ఇవాళ కూడా అదే చెప్తున్నాను. ఎక్కువ శాతం లాభాపేక్ష దృష్టితో ఉన్నది కాబట్టి చాలా చక్కటి లాభాలు కలుగుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి వల్ల కొద్దిగా సంతాన రీత్యా ఇబ్బందులు అయితే కనబడుతూ ఉంటాయి. వీటిని మీరు అధిగమించాలి అంటే యోగా చేయండి. గురువు చాలా అనుకూలంగా ఉన్నారు. గురుబలం చాలా బాగుంది.
తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనలు చాలా చాలా బాగున్నాయి, పిత్రార్జితాలు బాగున్నాయి, అనుకోకుండా ధనం చేతికొచ్చేది బాగుంది, కుటుంబ జీవితం బాగుంది, మీ మాట పలుకుబడి బాగుంది, ఎన్ని విధాలుగానో బాగుంది. మరి బాలేని అంశాలు మరి ఏ విధంగా చెప్పాలండి అంటే, సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కొరకు ఆ ప్రయత్నాలలో మీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తే వీలైనంత వరకు తక్కువగా ఖర్చు పెట్టడానికే ప్రణాళికలు వేసుకోండి, సిద్ధం చేసుకోండి. అంత ఎక్కువ ఎదర ఖర్చు పెట్టవలసినంత పని లేకుండా ఉంది. ఇది గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ పారాయణని విడవకుండా చెయ్యండి, మరింతగా అభివృద్ధి చెందుతారని చెప్పి తెలియజేస్తూ, వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి కుజులు బాగున్నారు. అలాగే చతుర్థ స్థానంలో బుధుడి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా ఈ జాతకుడికి కోరిన కోరికలు తీరుతాయి, అనుకూల పవనాలు వీస్తున్నాయి, కార్యసిద్ధి కలుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా కలుగుతాయి. అలాగే మీ మనోబలం బాగా పెరుగుతుంది, మనోభీష్టం సిద్ధిస్తుంది, అనేక విధాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా చాలా చాలా బాగుంది. మీ యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో ఉద్యోగ జీవితంలో చాలా చక్కగా సమర్థవంతమైనటువంటి ఆ ఉద్యోగం చేసుకుంటూ పై అధికారుల మెప్పు పొందుతారు అని కూడా తెలియచెప్పగలను. అయితే ప్రధానమైనటువంటివి శనిగారి బలం కానీ, రాహు బలం కానీ, కేతు బలం కానీ, అలాగే గురుగారి బలం కానీ లేకపోతూ ఉన్న కారణం చేత కొంచెం అశాంతి అనేది ఉంటుంది. దీనిని తగ్గించుకోవాలంటే యోగా చేయండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, అలాగే ఇష్టదేవతారాధన చేయండి, చాలా వరకు మనశ్శాంతిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనస్సు రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారము, రాహు గారి యొక్క సంచారము, అలాగే సప్తమ స్థానంలో గురువుగారి యొక్క సంచారము చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. కుటుంబం బాగుంటుంది, మాట బాగుంటుంది, చక్కటి క్రమశిక్షణ ఉంటుంది, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఏదైనా కఠినమైన పనులు సులభతరం చేసుకోవడానికి మీరు వేసినటువంటి ప్రణాళికలు కానీ, మీరు చేసినటువంటి ప్రయత్నాలు కానీ చక్కగా అమలు అయ్యి మంచి ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ధనుసు రాశి వాళ్ళకి ఎన్ని రకాలుగా గురుబలం కలిగి ఉన్నారో అన్ని రకాలైనటువంటి మేలైన ఫలితాలు గురుబలం వల్ల కలుగుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వైవాహిక జీవితం చాలా చాలా బాగుంటుంది. భార్యాభర్తలు చాలా అన్యోన్యతగా ఉంటారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, పుణ్యక్షేత్ర సందర్శనలు ఉంటాయి, ధన ఆగమనం చాలా బాగుంటుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాభాగం మంచిగా పడుసూపుతోంది. అలాగే మీరు ఎన్ని రకాలుగా ఆనందం సిద్ధింపజేసుకోగలుగుతారో అన్ని రకాలుగాను గురుబలం మీకు సహాయపడుతోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం అద్భుతంగా ఉంటుంది. మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లేని విధంగా మీకు కార్యసిద్ధి కలుగుతోంది. ఉద్యోగ జీవితంలో కూడా ప్రశాంతత ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ చెప్పినటువంటి పరిహారాన్ని మానకుండా చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. మరింత ఆశాజనకంగా, మరింత కీర్తి ప్రతిష్టలతో, మరింత మనశ్శాంతితో ఈరోజు ఉంటారు. మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో శనిగారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క అనుకూలత కూడా మకర రాశికి మంచి ఫలితాలను ఇస్తుంది. వినోద కాలక్షేపాలు ఉంటాయి, విజ్ఞానం పెరుగుతుంది, అలాగే మాటకి పరపతి పెరుగుతుంది. కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా పెరగడానికి అవకాశం ఉంది. ఏదైనా ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఆనందించదగ్గ విషయాలు కూడా ఉన్నాయి. అది చాలా స్మూత్గా మాట్లాడతారు. మీ సహజమైనటువంటి మనస్తత్వం అది. ఇలా పనులు అవ్వట్లేదు అనుకున్నప్పుడు కాస్త కరకుగా మీ అంతటా మీరే
మారి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది మీలో వచ్చిన మార్పుగా మీరు అభిప్రాయపడతారు. అయితే పని సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వెళ్ళిపోతారు. ఈ కఠినంగా మాట్లాడడం అనేది కేవలం ఒక నటనలాగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా ఉల్లాసం కలిగే విధంగా, ఉత్తేజం కలిగే విధంగా శనిగారి యొక్క స్థితి సంచారము మిమ్మల్ని విజయాల వైపుకి దారి తీస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచనగా తెలియజెప్పడం జరుగుతోంది. ధనము అనుకోకుండా చేతికొస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఆత్మీయ అనుబంధాలన్నీ కూడా బాగా ఇనుమడిస్తాయి. ఎన్నో విధాలుగా మీరు భగవంతుడిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మనకి భగవంతుడి దయ ఈ విధంగా ఉంది అని చెప్పి ఆ పనులు అయిపోయే క్రమంలో చాలా వరకు సంతోషం ఉంటుంది, ప్రశాంత జీవితం ఉంటుంది. ఈశ్వరాభిషేకం చేసుకోండి, ఈశ్వర ఆరాధన చేసుకోండి, మరింతగా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ కుంభరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి స్థితి సంచారము బాగుంది. పంచమ స్థానంలో గురుగారి సంచారం బాగుంది. అయితే ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సప్తమ స్థానము చంద్రుడితో కేతువుతో సంచారం జరుగుతుంది. అంటే ఒక పక్క పూర్తిగా శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉండగా ఇంకొక పక్క కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఒకే రాశిలో 2 గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉన్నప్పుడు 2 రకాల ఫలితాలు వస్తాయి అని చెప్పి మనం భావించుకోవాలి. ఇదే జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనము రెండిటికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎప్పుడైతే చాలా బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ కానీ విందు వినోద కాలక్షేపాలు కానీ అన్నీ చాలా బాగుంటాయి అనుకున్నామో, అలాగే ఎవరన్నా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇబ్బంది పడతారు, పెడితే ఇబ్బంది పడతారు. అలాగే పబ్లిక్ రిలేషన్లో ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని గుర్తించి మాట్లాడాలి, పరిస్థితులను గుర్తించి మాట్లాడాలి. అలా కాని పక్షంలో ఇబ్బంది పడతారు. ఇవి చెప్పదగ్గ సూచనలు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల ఎటువంటి ఫలితాలు, మేలైన ఫలితాలు కలగబోతున్నాయి అంటే విలువైన వస్తువుల్ని సేకరించుకుంటారు, భద్రపరుచుకుంటారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటే స్థానచలనానికి అవకాశం ఉంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉండవు. ఇలాంటి ఇబ్బందులు కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. గురుబలం చాలా చాలా బాగుంటున్న కారణం చేత సంతానం రీత్యా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సంతానం పట్ల మీకు చాలా సంతృప్తి ఏర్పడుతుంది. అలాగే దైవబలం బాగా ఏర్పడుతుంది. సాక్షాత్తు భగవంతుడే మనకి ఆశీర్వదిస్తున్నాడు, ఈ పనులన్నీ అయిపోతున్నాయి అని చెప్పి మీరు చాలా చాలా ఆనందపడతారు. కార్యసిద్ధి కలుగుతుంది. అయితే కుటుంబ జీవితంలో తగుమాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్యాభర్తల అనుకూలత కూడా అంతే స్థాయిలో తీసుకోవాలి. ఉద్యోగ జీవితంలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇంకా ఏ అంశాలు తీసుకున్నా పూర్తిగా ఓర్పుతో ఉండండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈశ్వర అభిషేకం చేయించుకోండి ఒకసారి. అలాగే మీ ఇష్టదేవతారాధన చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. చాలా చక్కటి సంతృప్తి ఉంటుంది. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో చక్కగా కేతువు యోగిస్తూ ఉండగా చంద్రుడు కూడా కేతువుతో చేరి ఉన్నారు. లాభస్థానంలో రవి, శుక్ర, కుజులు 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. వెరసి 5 గ్రహాలు కూడా ఈ షష్ఠ లాభ స్థానాలలో సంచరిస్తూ ఉండడం చేత ఊహించని విధంగా ధనలాభాలు వచ్చి పడ్డాయి. మీకు ఎంత కాలం నుంచి ధనము సరిగా మనకి అందడం లేదు, మనకి రావడం లేదు, మనకి ఇబ్బందుల పాలవుతున్నాం, మనము ఆదాయం సరిగా లేకనా, అనుకున్న పనులు అవ్వకనా, వస్తాయి అనుకున్న ధనం రాకనా, ఇన్ని రకాలుగా సతమతం అవుతున్నారు మీరు. ఇప్పుడు మీకు ఆ సతమతం అంతా తీరిపోయి డబ్బులు ఎంచుకోవడంలో సమయం సరిపోతుంది అని చెప్పచ్చు. అంత బాగా ధనం వస్తుంది. 5 గ్రహాలు యోగించడం అంటే అది మాటలైన విషయం కాదు. చాలా అనుకూలత ఉంది. అలాగే కుటుంబ జీవితం బాగుంది.
పిత్రార్జితాలు బాగున్నాయి, తండ్రి గారి సహాయ సహకారాలు కూడా చాలా చాలా బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ధనం వస్తోంది, కుటుంబ జీవితంలో సంతానం వల్ల కానీ, భార్య గారి వల్ల కానీ, లేదా భర్త గారి వల్ల కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇత్యాది ఇతరత్ర కుటుంబ సభ్యులందరి వల్ల కూడా చాలా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఊహించలేరు మీరు, మనకి ఈ రకంగా ధనం వస్తుంది అని ఊహించని విధంగా ధనం వస్తుంది, లేదా మీరు పొరపాటున ఊహించే ఉంటారు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం వస్తుంది. ఇలాంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. జాగ్రత్తల విషయంలో ఏదైనా అపనిందలు పడ్డా, అభివాదం మీ మీద పడినా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది ఒక్కటి బాగా గట్టిగా చెప్పదగ్గ సూచన. అలాగే శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి ప్రశాంతతని ఇంకా ఇంకా ఇనుమడింపజేస్తాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా ఇప్పుడు మేలైనటువంటి పరిస్థితుల్ని చూస్తారు అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.